అలనాటి చందమామ కథలు. 4-5 ఏళ్ల వయసువాడే ఉండగా రవీంద్రకు తండ్రి పోయాడు. ఆనాటి నుంచి తల్లి శేషాయమ్మ అతన్ని ఎంతో క్రమశిక్షణతో పెంచింది. రవీంద్ర బాగా చదువుకొని కచేరీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. అతడికి కోరినంత కట్నంతో పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. అయితే శేషాయమ్మను దేవి ఆలయంలో కలిసిన పాపాయమ్మ అనే ఒక ఆవిడ, శేషాయమ్మ, నా మాట విని కట్నం కోసం కక్కుర్తి పడకు. పేదింటి పిల్లయితేనేమి భయం భక్తితో ఉంటుంది. నేను కట్నం కోసం ఆశపడి జమీందారీ సంబంధం చేసుకొని అనుభవిస్తున్నాను. నా కోడలు నన్ను కూరాకులో పురుగును చూసినట్టు చూస్తుంది అన్నది చీర కొంగుతో కంటిని తుడుచుకుంటూ. బాపాయమ్మ మాటలు శేషాయమ్మ మనసులో బాగా నాటుకుపోయాయి. ఒకనాటి సాయంత్రం ఆమె ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక 20 ఏళ్ల అమ్మాయి కమ్మని గాత్రంతో దేవీస్తుతి ఆలపిస్తోంది. ఆ అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉంది. ఆ అమ్మాయి ప్రసాదం తీసుకొని వెళ్ళాక ఆమె గురించి పూజారిని అడిగింది శేషాయమ్మ. అప్పుడు ఆ పూజారి, శేషాయమ్మ, షావుకారు దగ్గర పద్దులు రాసే పరాంకుశం కూతురు ఈ పిల్ల. పేరు రత్న. పేరుకు తగ్గట్టుగానే రత్నంలాంటి పిల్ల. తల్లి లేదు పాపం. ఆ పరాంకుశానికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. ఆ దేవుడే కరుణించాలి అన్నాడు పూజారి. ఆ క్షణంలోనే రత్న తనకు అన్ని విధాలా తగిన కోడలని తోచింది శేషాయమ్మకి. ఆమె స్వయంగా పూనుకోవడంతో నెల తిరగకుండానే రవీంద్ర రత్నలకి వివాహం జరిగిపోయింది. కాపురానికి వచ్చిన రోజున రత్న అత్తగారి పాదాలకు నమస్కరించింది. నా పాలిట దేవత మీరు అత్తయ్య, మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను అంటూ చెప్పింది. మీరిక వంటింటి ఛాయలకు రావద్దు, హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి, నేను అన్నీ మీ చేతికి అందిస్తాను అన్నది కోడలు. కోడలు మంచితనానికి మురిసిపోయింది శేషాయమ్మ. ఆ రోజు మొదలుకొని శేషాయమ్మకి పూర్తి విశ్రాంతి లభించింది. ఆవిడికి కాలు కదిపే అవసరమే లేదు. రత్న కన్నతల్లి కన్నా ఎక్కువగా అత్తగారిని అమిత ప్రేమతో ఆదరిస్తోంది. అయితే 6 నెలలు తిరగకుండానే శేషాయమ్మ అంతుచిక్కని వ్యాధితో మంచం పట్టింది. ఆమెకు ఎటూ కదలకుండానే గుండెదడ, ఆయాసం, ఎంత తిన్నా నీరసం, పైపెచ్చు ప్రతి చిన్న విషయానికి చిరాకు, కోపం పెరిగిపోయాయి. ఎంతమంది వైద్యులకు చూపించినా ఆమె జబ్బేంటో అంతు చిక్కటం లేదు. మీకు మధుమేహ వ్యాధి లేదు, నీరసం అంటూ ఉండకూడదు, రక్తపోటు లేదు, చిరాకు కోపం కూడా పెరగకూడదే, గుండె బేషుగ్గా ఉంది, మరి ఆయాసం ఎందుకు వస్తున్నట్టు, అసలు మీకు ఏ జబ్బు ఉన్నట్టు లేదు అంటూనే ఏవో మందులు రాసిచ్చేవారు వైద్యులు. ఆ మందులతో శేషాయమ్మకు ఏ మాత్రం జబ్బు తగ్గలేదు. ఒక సాయంత్రం ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ, నీ కడుపున ఒక కాయ కాస్తే చూసి ఆనందపడాలనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం లేనే లేదే రత్నం అన్నది కోడలతో. ఆ రాత్రి రత్న కళ్ళనీళ్లతో అత్తగారు తనతో అన్న మాట భర్తకు చెప్పింది. నిక్షేపంలా తిరిగే ఆవిడ అలా మంచం పట్టడం చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. రేపే ఆవిడ్ని మీరు పట్నం తీసుకెళ్ళి మంచి వైద్యులకు చూపించండి అన్నది. రవీంద్ర మర్నాడే తల్లిని తీసుకుని పట్నం వెళ్ళాడు. ఆ సాయంకాలం రత్నం వాళ్ళ పెద్దనాన్న కొడుకు రాజారాం ఆమెను చూడ్డానికి వచ్చాడు. ఎలా ఉంది చెల్లి నీ కాపురం అంటూ ఆప్యాయంగా పలకరించాడు ఆమెని. రత్న కళ్ళనీళ్లు పెట్టుకుని అత్తగారి అనారోగ్యం గురించి చెప్పి, అన్నయ్య, ఆవిడికి ఏవైనా అయితే నేను భరించలేను అన్నది. అంతా విన్న రాజారాం, ఒక వారం రోజుల పాటు పట్నంలో పనిపడి ఇలా వచ్చాను. ఒకసారి నిన్ను చూసిపోదామని అనుకున్నాను. సరే, మీ ఆయన అత్తగారు పట్నం నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ వస్తాను. నన్ను ఒక వైద్యుడిగా మీ అత్తగారికి పరిచయం చేయి. ఆవిడ జబ్బు తగ్గించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. 2 రోజుల తర్వాత శేషాయమ్మ, రవీంద్ర పట్నం నుంచి తిరిగి వచ్చారు. అక్కడ వైద్యులు ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఏ వ్యాధి లేదని తేల్చి చెప్పారు. ఆ రోజు సాయంత్రం వచ్చిన రాజారాంని అత్తగారికి వైద్యుడంటూ పరిచయం చేసింది రత్నం. ఈ మధ్య మా అత్తగారి ఆరోగ్యం బాగుండడం లేదు, కాస్త పరీక్ష చేసి చూడన్నయ్యా అన్నది. రాజారాం శేషాయమ్మ చేయి పట్టుకుని నాడి పరీక్షిస్తున్నట్టు నటించి, మీకు చెప్పలేనంత గుండెదడ, దానికి తోడు ఆయాసం కూడా ఉంది, అవునా అని అడిగాడు. అవును బాబు, అలా అని చెబితే ఏ వైద్యుడూ నమ్మడం లేదు అన్నది శేషాయమ్మ దిగులుగా. ఆమె కళ్ళు నాలుక పరీక్షించి ఈ జబ్బు లక్షణంలో నీరసం కూడా ఉండి ఉంటుందే
అన్నాడతను. అవును, మంచం దిగి పట్టుమని 4 అడుగులు కూడా వేయలేకపోతున్నాను అన్నది శేషాయమ్మ. తన రోగ లక్షణాలన్నీ కేవలం నాడి చూసి చెప్పేస్తున్న రాజారాం మీద శేషాయమ్మకి విపరీతమైన నమ్మకం కుదిరింది. చూడు బాబు, ఏ వైద్యుడు కూడా నాకు జబ్బే లేదని చెప్తున్నారు అన్నది శేషాయమ్మ నిష్ఠూరంగా. రాజారాం తన సంచిలో నుంచి నగిశీలు చెక్కిన ఒక చిన్న డబ్బా తీసి శేషాయమ్మకిస్తూ, ఈ డబ్బాలోని చూర్ణం రోజుకు 2 సార్లు చిటికెడు చొప్పున భోజనం తర్వాత వేసుకోండి. బాగా గుర్తుంచుకోండి, చిటికెడంటే చిటికెడే. దాంతోపాటు మీరు కాస్త వ్యాయామం లాంటిది కూడా చేయాలి. పెరట్లో తోట పని, శివాలయానికి వెళ్ళేటప్పుడు పెళ్లి నడక లాంటిది కాకుండా చురుగ్గా నడవడం అలవర్చుకోండి. మీకున్న వ్యాధి లక్షణాలన్నీ 1 వారం రోజుల్లో మాయమవుతాయి అని చెప్పాడు. శేషాయమ్మ క్రమం తప్పకుండా రాజారాం ఇచ్చిన మందు వాడుతూ తోట పనితో పాటు ఇంటా బయట కూడా వేగంగా నడవడం ప్రారంభించింది. రాజారాం చెప్పమన్నట్టుగా రవీంద్ర తల్లితో, ఈ రత్నం వంట నాకేమీ నచ్చడం లేదమ్మా, ఈ మధ్య నోరు చచ్చిపోయిందనుకో, కనీసం 1 పూటైనా నువ్వు వండి పెట్టు అని అడిగాడు. కొడుకు మాటలకి శేషాయమ్మ మురిసిపోయి పగటిపూట తన వంట చేయడం మొదలుపెట్టింది. ఇలా 2 వారాలు గడిచేసరికి శేషాయమ్మకు తను పూర్తిగా ఆరోగ్యవంతురాలైపోయినట్టు అనిపించింది. ఒకనాటి సాయంకాలం శేషాయమ్మ శివాలయానికి వెళ్ళినప్పుడు రత్నాన్ని చూడ్డానికి రాజారాం వచ్చాడు. రత్నం, మీ అత్తగారి జబ్బు పూర్తిగా నయమైపోయినట్టేనా అంటూ అడిగాడు. నీ మందు పుణ్యాన పూర్తిగా నయమైపోయిందన్నయ్య. అయినా వైద్యం చదవని నువ్వు అత్తయ్యకు ఇంత బాగా పనిచేసే మందు ఎలా ఇచ్చావు అంటూ ప్రశ్నించింది రత్న. దానికి రాజారాం పెద్దగా నవ్వి, నేను వైద్యం చదవకపోయినా మనుషుల్ని బాగా చదివాను. రోగికి రోగం నయం కావాలంటే ముందు వైద్యుడి మీద నమ్మకం కుదరాలి. మీ అత్తగారికి నా మీద అలాంటి నమ్మకం ఏర్పడేలా చేసుకున్నాను. ఇకపోతే మీ అత్తగారికి వచ్చిన జబ్బు కేవలం మానసికం. ఒక్కగానొక కొడుక్కి పెళ్లి చేశాక చాలామంది తల్లులకు వచ్చే జబ్బే ఇది. తన ఇంట తన ప్రాధాన్యం తగ్గిపోయిందని, కొడుకు చేయి దాటిపోయాడని, అతడికిక తన అవసరం లేదని మనోవ్యాధి. ఏదో జబ్బు చేసినట్టుగా భయపడతారు వాళ్ళు. నేనిచ్చిన మందు మిరియాలు చక్కెర కలిపిన మిశ్రమం. ఇక నుంచి మీ అత్తగారిని విశ్రాంతిగా ఉండమనక మీతో కలిసిమెలిసి అన్ని పనులు చేయనీయండి. అన్ని విషయాల్లో ఆవిడ సలహా తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆవిడ అవసరం మీకు ఎంతుందో ఆవిడికి తెలిసేలా చేయండి. ఇక ఆవిడ్ని భ్రమలు కలిగించే ఏ జబ్బులు ఆవిడికి అంటావు అన్నాడు. ఇదంతా గుమ్మంలో ఉండి వింటున్న రవీంద్ర, నీ మేలు మరవలేను, అమ్మను తిరిగి మామూలు మనిషిని చేశావు అంటూ రాజారాం చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అలనాటి చందమామ కథలు. అమ్మా అమ్మా, చందమామ ఒట్టి అల్లరివాడే, ఎప్పుడు చొక్కా అన్నా తొడుక్కోడు. నేను చూడు ఎలా తొడుక్కున్నాను అని మీ అమ్మతో మీరు నా మీద చాడీలు చెప్పే ఉంటారు, నిజమేనా అంది చందమామ. అసలు నేనెందుకు తొడుక్కోను ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? సరే చెబుతా వినండి. దీనికి ఒక పెద్ద భారతమే ఉందండి. మా అమ్మ మొన్నటిదాకా చెబుతూనే ఉండేది ఈ కథ అంతా. నేను పుట్టగానే ఆకాశమంతా వెలుతురుతో నిండిపోయిందిట. అది చూసి ఆశ్చర్యపోయి గ్రహాలు వచ్చాయి, చుక్కలు కూడా వచ్చాయి. నన్ను అందరూ చక్కని తండ్రి అంటే చక్కని తండ్రి అన్నారు. మంచి రోజు చూసి అశ్విని నాకు ఉయ్యాల తెచ్చిచ్చింది. భరణి అందులో ముత్యాలు వేలాడగట్టింది. కృత్తిక, రోహిణి, అనురాధ, రేవతి దానికి రంగురంగుల మబ్బు తెరలు కట్టారు. ఆ తెరలకు ఒక అంచున మెరుపు, మరొక అంచున ఇంద్రధనస్సు ఉండేవి. చందమామ ఉయ్యాల నేను ఊపాలి అంది రోహిణి. కాదు నేను అంది రేవతి. ఇలా చుక్కలంతా చేరి పోట్లాడుకుంటూ ఉంటే చివరికి మా అమ్మ రాజీ కుదిర్చింది. దాని ప్రకారం వంతుల చొప్పున ఒక్కొక్కరే వచ్చి జోలపాట పాడుతూ ఉయ్యాల ఊపేవారు. ఒక రోజున చలిగాలి బయలుదేరిపోతూ నేను నిద్రపోతూ ఉంటే వచ్చి సూదులతో గుచ్చినట్టు గుచ్చింది. మీకు కూడా అలాంటి మనుషులు తగిలింటారు కదా. వాళ్ళకి చిన్నపిల్లలు నేర్పిస్తే గాని ముద్దు రాదు. మరి నేను ఒక్కసారిగా కెవ్వుమన్నాను. మా అమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. నా తండ్రివిగా
ఎడవకు నాన్న అంటూ ఎత్తుకుంది. నా ఏడుపుకు కారణం తెలుసుకుంది. అంతే, ఆ రోజునే ఆకాశంలోని అంగళ్ళన్నీ తిరిగి చలిదూరని చక్కని గుడ్డను తీసుకొని వచ్చి నాకు చిన్న కోటు కుట్టి తొడిగింది. ఆ కోటు మెత్తగా హాయిగా వెచ్చగా ఉంది. ఆ కోటుతోనే రాత్రి నిద్రపోయాను నేను. అలా నిద్రపోవడంతో మంచి నిద్ర పట్టింది. లేచేటప్పటికి ఆ కోటు కాస్త చిరిగిపోయింది. ఒక్కసారిగా బావురుమన్నాను నేను. మా అమ్మ గబగబా వచ్చి, ఎందుకు నాన్న ఏడుస్తావు? నా తండ్రి కదా, ఏమైంది? ఎవరు కొట్టారు నిన్ను అని అడిగింది. నేను జరిగింది చెప్పలేకపోయాను. ఉయ్యాలు ఊపుతున్న రోహిణి ఒట్టి కొంటెకోణంగి. అదేమన్నా చేసిందేమోనని మా అమ్మ దాన్ని కసిరి నన్ను చేతుల్లోకి తీసుకుంది. నేను ఏడుస్తూనే చిరిగిపోయిన కోటు చూపించాను. మా అమ్మ ఎగాదిగా నా కోటు చూసి, నా బంగారు తండ్రివి కదా, ఏడవకు నాన్న, నీకింకో మంచి కోటు కుట్టి తొడుగుతాగా, ఏడవకు నా తండ్రే, ఈసారి నీకు సరిపోయేటట్టు కోటు కుడతానుగా అంది. మా అమ్మ మళ్ళీ అంగళ్ళన్నీ తిరిగి తిరిగి మంచి గుడ్డ తీసుకొని వచ్చి 2 సార్లు కొలతలు తీసుకొని కుట్టి తొడిగింది. ఆ కోటు వేసుకుని రోహిణి జోలపాటతో నిద్రపోయాను. మరునాడు లేచేటప్పటికి ఏం జరిగిందనుకున్నారు? బంగారం లాంటి కోటు 5-6 ముక్కలుగా చిరిగిపోయింది. మళ్ళీ బావురుమన్నాను. ఇలా ప్రతిరోజు ఒక కొత్త కోటు కుట్టి తొడగడం, మర్నాడు పొద్దుటికి అది చాలక చిరిగిపోవడం జరిగేది. ఇలా మా అమ్మ 14 కోట్లు కుట్టి తొడిగింది. 14 కోట్లు చిరిగిపోయాయి. ఇక 15వ కోటు, అది అన్నిటికన్నా పెద్దది, చాలా అందంగా ఉంది. అదేమైందో తెలుసా? మర్నాటి పొద్దుటికి గంగిరెద్దు బొంత అయింది. ఆ మర్నాటికి నేను మళ్ళీ చిక్కిపోయాను. ఇదంతా చూసి మా అమ్మకి విసుగెత్తింది. అప్పటినుంచి మళ్ళీ కోటు కానీ చొక్కా కానీ కుట్టి తొడగలేదు. సరే, ఈ కథ అంతా విన్నారు కదా, మీలో ఎవరైనా సరే నాకు సరిపోయిన కోటు కుట్టిస్తారా? అలా కుట్టిస్తే నేను చాలా సంతోషిస్తాను. మీలో ఎవరు చేయగలరా పని అంటూ అడుగుతోంది చందమామ మనల్ని. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలనాటి చందమామ కథలు. ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి ఏమైనా చేసి ఇమ్మని భార్యని అడిగాడు. భార్య 5 మినపసున్నుండలు చేసి మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూట తీసుకొని కర్రకు తగిలించుకొని కర్ర భుజాన వేసుకొని బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన ఒక వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూటను వెదురు పొదలో ఉన్న ఒక గడకు తగిలించి ఆ రాత్రి అక్కడే పడుకుని నిద్రపోయాడు. కొంత పెద్దెక్కినాక కానీ అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దాంతోపాటే అతని మినపసున్నుండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే గాని ఆ మూట కిందికి రాదని గ్రహించిన అతను ఆకలితోటే నిద్రపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్నుండల వాసన తగిలింది. వెదురుగడకు వేలాడే మూట చూశారు వాళ్ళు. అందులో ఉన్న 5 మినపసున్నుండల్ని 5 తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని బీదస్థితికి జాలిపడి సున్నుండల బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందికి వంగింది. ఆకలి దహించుకుపోతూ ఉండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. ఆ పెట్టెను చూసి అతను ఆశ్చర్యపోయాడు. దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి 5 గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచపక్ష పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి పెట్టెలోకి వెళ్ళిపోయారు. అతను భోజనం చేసిన తర్వాత సంతోషంతో ఆ పెట్టెని తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను
ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వాళ్ళందరికీ షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశాడు. వచ్చిన వారంతా ఆ పెట్టె గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు తెలిసింది. అతను అసూయపడ్డాడు. పెట్టె దొరికిన వృత్తాంతం అంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకొని రావాలనుకున్నాడు. భార్య చేత మినపసునుండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారిలోనే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే 5 గంధర్వులు అటుగా వెళ్తూ మినపసునుండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు వాళ్ళు. మినపసునుండలన్నీ తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంత్రం ఆ వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. ఆ మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అని సంతోషపడ్డాడు ఆ అన్న. పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుంచి అతిథికి 2 మంగళ్ళు బయటికి వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరిగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లయ్యాయి. తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నని తిట్టని వారంటూ ఎవరూ లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేసి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. మా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలనాటి చందమామ కథలు. పూర్వం రామాపురం అనే ఒక ఊరిలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్త ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ భర్తకి గారెలు తినాలని ఆశ పుట్టింది. భార్య దగ్గరికి వెళ్ళి సామాగ్రి తెస్తాను, గారెలు చేసి పెడతావా అని అడిగాడు. దానికి ఆ భార్య సరే అన్నది. అతను బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం పనికి వెళ్ళాడు. ఆ భార్యకి గారెలు చేయడం అస్సలు తెలీదని చెప్తే భర్త దగ్గర చులకనవుతానేమోనని భయపడి ఓ చేస్తాను అంటూ ఒప్పుకుంది. అయితే ఇప్పుడు గారెలు చేయడం ఎలాగా అన్న ఆలోచన వచ్చింది ఆమెకి. అప్పుడు వాళ్ళ పక్కింట్లో ఉన్న ఒక బ్రాహ్మణ విధవరాల్ని అడిగింది. అప్పుడు ఆ పక్కింటి ఆమె చెప్పింది, ఒక సేరు మినపప్పు నీళ్లలో నానబోయి అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఆ చెప్తున్న మాటలు వినకుండా ఓస్ నాకు తెలిసిందిలే అని మనసులో అనుకుని ఇంటికి వచ్చి నీళ్లల్లో పప్పు నానబోసింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు ఆ అమ్మాయికి. మళ్ళీ పక్కింటావి దగ్గరికి వెళ్ళి, ఏమండి పప్పు నానబోసాను, ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ అడిగింది. దానికి ఆ పక్కింటామె ఆ పప్పును వడబోసి అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. ఓస్ ఇంతేనా, ఇక తెలిసిందిలే అంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇంటికి వెళ్ళాక పప్పు వడబోసింది, కానీ ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. పాపం ఏం చేస్తుంది? మళ్ళీ పక్కింటికి వెళ్ళి ఆమెను అడిగింది. ఈసారి ఆ పక్కింటి ఆవిడికి చాలా కోపం వచ్చింది. దీనికి ఎంత గర్వం! ఏ విషయం పూర్తిగా వినకుండా నాకు తెలిసిందిలే అనుకుంటూ వెళ్ళిపోతుందా? దీనికి ఎలాగైనా తగిన శాస్తి చెయ్యాలి అనుకుంటూ ఆవిడ, ఇదిగో అమ్మాయి, ఆ పప్పులో 1 కేజీ ఉప్పు పోసి 4 సేర్ల నీళ్లు పోసి ఉడకబెట్టు, సరిపోతుంది, గారెలు అయిపోతాయి అంటూ చెప్పింది. దానికి వెంటనే ఆ అమ్మాయి, ఓ సింతేనా, తెలిసిపోయిందండి, గారెలు చేయడం ఇంత సులభమా అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి పక్కింటి ఆవిడ చెప్పినట్టుగానే మినపప్పు పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి ఉప్పేసి ఉడికించింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందామని పాపం ఆ భర్త గంపెడ ఆశతో ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే ఆ భార్య, ఏమండి నేను గారెలు చేసేసాను, కాళ్ళు కడుక్కొని రండి తిందురు కాని అంటూ పిలిచింది. దాంతో పొంగిపోయిన ఆ భర్త కాళ్ళు కడుక్కొని భోజనానికి వచ్చాడు. అతను భోజనానికి కూర్చోగానే
ఒక దొన్నె అతని ముందర పెట్టి, ఏమండి దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అంటూ ఉడికించిన మినపప్పు అందులో పోసింది. అది చూసిన ఆ భర్త, ఒసేవ్ ఇదేమిటే అంటూ అడిగాడు. పక్కింటి పిన్నిగారు నాకు ఇలాగే చెప్పారండి అంటూ పొద్దున్నుంచి జరిగిందంతా ఆ భర్తకు వివరంగా చెప్పింది. విషయం అర్థమైన ఆ భర్త, ఒసేవ్ ఇవి కాదే గారెలంటే, నా మాట విని రేపైనా పక్కింటావిని విసిగించకుండా జాగ్రత్తగా గారెలు ఎలా చేయాలో కనుక్కొని రేపు నాకు గారెలు చేసి పెట్టు అంటూ వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఆ అమ్మాయి పక్కింటికి వెళ్ళి, పిన్నిగారు నిన్న నా ప్రవర్తనకి ఏమీ అనుకోకండే, పాపం మా ఆయనకి గారెలు తినాలని ఉందిట, ఎలా చేయాలో వివరంగా చెప్పరు అంటూ అడిగింది. దానికి ఆ పక్కింటి ఆవిడ, సరేలే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, నేనిప్పుడు గారెలు చేయబోతున్నాను, అంతా సరిగ్గా నేను చేసినట్టే చెయ్యి అంటూ చెప్పింది. ఆ తర్వాత ఆవిడ పప్పు నానబోసి మడిచీర ఆరబెట్టుకుని మంగళవాడిని పిలిపించుకొని తల గొరిగించుకుంది. తర్వాత స్నానం చేసి మడి కట్టుకుని పిండి రుబ్బి గారెలు వండింది. ఇదంతా గమనించిన ఈ అమ్మాయి ఇంటికి వచ్చి మినపప్పు నీళ్ళల్లో నానబోసింది. మంగళవాడిని పెరట్లోకి రమ్మని నున్నగా తల గొరిగించుకుంది. స్నానం చేసి పెరట్లో ఆరేసుకున్న మడిచీర కట్టుకుని అచ్చం పక్కింటి పిన్నిగారులాగే పప్పు రుబ్బుతూ కూర్చుంది. కాసేపట్లో ఆ భర్త పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలనుకుని తన భార్యను పిలుస్తూ, ఏమే, అయ్యో పాపం, పక్కింటామె చేత ఇంత పని చేయిస్తున్నావా అంటూ అడిగాడు. అప్పుడు ఆ భార్య పైకి లేచి, అదేమిటండి అలా అంటారు, పక్కింటావిడ్ని కష్టపెట్టడానికి నేనేమన్నా వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసేసింది. భార్య అవతారం చూడగానే ఆ భర్తకి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఒసేవ్ నీకు ఇదేం పోయగాలవే, నేను బతికుండగానే బుర్ర కొరిగించుకున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడలేని ఉక్రోషము వచ్చింది. చాలండి, ఎంత చేసినా ఎంతే, మీరు పక్కింటావిడ చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు చేయమని చెప్పింది మీరేగా, సరే కదా అని ఆవిడగారు చేసినట్టే నేను చేశాను, నన్నెందుకు తిట్టిపోస్తున్నారు అంటూ ఏడ్చింది ఆ భార్య. అంతే, ఆ దెబ్బకి పాపం అతను మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు. ఇదండి చందమామలోని గారెల కథ. మళ్ళీ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Yeah.